విమోచించారు. అయితే ఇప్పుడు అయితే ఇప్పటి వరకు అందరికి తెలిసింది ఏంటంటే ఆ దేవుడు కొందరికి మాత్రమే దేవుడు, లేదా యూతులకు మాత్రమే దేవుడు అనేసి అప్పటి వరకు తెలిసేది. అయితే అబ్రాహాముకి ఇచ్చిన ఆశీర్వాదం నుంచి మనకేం తెలుస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎందుకంటే మనం అందరం అబ్రాహం సంతానానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి అయితే మన యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేసి మనకు తెలుస్తుంది. ఆ మాట మనకి బైబిల్లో కూడా చూస్తుంటాం మనం. అపోస్తలు 10:36లో ఆయన ద్వారా చాలు యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంటే అప్పటి వరకు ఏమని ఉండేదంటే యూదులకు మాత్రమే ఆయన ప్రభు, లేదా కొంతమందికి మాత్రమే ప్రభు అని ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే అది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అంటే సర్వమానవాళ్ళకి ఆయన ప్రభువుగా ఉన్నారు. అయితే ఈరోజు యేసుక్రీస్తు దేవుడు మన కోసం యేసుక్రీస్తు చేయిని విడిచారు. కానీ ఆయన మన నుంచి కోరుకునేది ఏంటంటే ఆదాము ఏదైతే దేవుని దగ్గర నుంచి కోల్పోయాడో, ఏదైతే దేవునితో ఉండే పరిస్థితులు ఆయన కోల్పోయాడో, అది మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనకి మన దగ్గర ఆయన కోరుకునేది ఇది ఒకటే, ఆయనతో ఉండడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఇది చేయడానికి మన కోసం ఆయన ఏమన్నా చేయగలరు. అయితే దీని గురించి ఆయన తండ్రికి కుమారుడికి ఎడబాటు అనేది జరిగింది. అయితే ఆ ఎడబాటు ఎలాంటిది అంటే ఎంత భయంకరంగా ఉందంటే